ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 93.55% ఓటింగ్ నమోదు కాగా నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 24,139 ఓట్లు పోలయ్యాయి. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ విధానం చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ మద్దతు తెలిపిన సర్వోత్తం రెడ్డి 5వ స్థానంలో సరిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పలువురు కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే విజయం సాధించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరి ఇంకా ఫైనల్ రిజల్ట్ ప్రకటించాల్సి ఉంది. మరి ఏదేమైనా ఇవాళ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు అత్యంత విలువైనదిగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇది ఉపాధ్యాయుల విజయం. పూర్తిగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఈ విజయం చూపిస్తూ ఉన్నది. ఇవాళ ఎవరు ఎంతమంది కుట్రలు చేసినా, ఎంతమంది మరి రకరకాలుగా మరి వాళ్ళ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అంతిమంగా ఇక్కడ ఉపాధ్యాయులు విజయం సాధించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి శాసన మండలి సభ్యుడిగా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా సాంకేతిక విద్య మరి అన్ని రంగాల్లోనూ మరి ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఈ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా మరి అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ అవసరమైతే ఉద్యమాలు చేపట్టైనా మరి అటు విద్యారంగాన్ని పటిష్టం చేయడం, ఇటు ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం రెండు కూడా సమపాలలో మరి నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ విద్య అనేదానికి మన రాజ్యాంగంలో డెఫినేషన్లో ప్రభుత్వ ప్రైవేటు అనేది తేడా లేదు. కాబట్టి ఇవాళ విద్యారంగం మొత్తం డెవలప్ కావాలంటే మరి ఇవాళ అన్ని ఈ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్యను సరైన రీతిలో అభ్యసించాలి. అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరి ఇంకా ఫైనల్ రిజల్ట్ ప్రకటించాల్సి ఉంది. మరి ఏదేమైనా ఇవాళ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు